all of you, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే కొన్ని అమెజాన్ ప్రోడక్ట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ల్యాంప్ అనమాట. ల్యాంప్ ప్లస్ అలాగే 3 స్టెప్స్ లాగా వస్తాయి. సో మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు. సో ల్యాంప్ ఆన్ చేస్తే మాత్రం ఇలా ఉంది, ఎల్లో కలర్ అది ల్యాంప్ షేడ్ వచ్చింది కదా. సో చాలా బాగుంది. ఇలా 3 స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. ఇది మనకి పీసెస్లా వస్తుందండి. సో మనం ఏంటంటే మనం పెట్టేసుకోవాలి, చాలా ఈజీయే మనం అసెంబుల్ చేసుకోవడము. అండ్ ఫస్ట్లో ఏంటంటే ఒక చిన్న ఫ్లవర్ది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అది పెట్టాను, మిడిల్లో కొంచెం బుద్ధ ఒక ఫ్లవర్ అలా ఒకలా పెట్టాను. అండ్ కింద ఏంటంటే ఒకటి డక్ది మనకి సెరామిక్ పాట్ తీసుకున్నాను, అక్కడ అదైతే పెట్టాను అనమాట. ఈ లుక్ అయితే చాలా బాగుంది. సో ఇది ఏంటంటే ఒక కార్నర్లో అయితే పెట్టాను అనమాట, బెడ్రూమ్లో. చాలా సూపర్గా అయితే అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రైస్ వచ్చేటప్పటికి 2000 ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్టూల్ అంటే బెడ్ పక్కన పెట్టుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ స్టూల్ ప్రైస్ వచ్చేటప్పటికి 399 రూపీస్ అనమాట. సో మనకి ఇవి ఈజీగా అసెంబుల్ చేసేసుకోవచ్చు అండి. అండ్ ఇవి 3 ఉన్నాయి కదా. సో ఇవి 3 ఏంటంటే మనం తీసేసి ఇలా స్క్రూ తిప్పినట్టు తిప్పేస్తే సరిపోతుంది అనమాట. సో వైట్ కలర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకు. అంటే నేను జనరల్గా ఏంటంటే బెడ్ సైడ్ పెట్టుకొని దానిపైన అంటే వాటర్ బాటిల్ అలా పెట్టుకుంటాం కదా. సో అలా పెట్టడానికి అయితే తీసుకున్నాను. ప్రస్తుతానికి అయితే కొంచెం డెకర్కి బాగుంటుంది కదా అని ఫ్లవర్ వాజ్ అయితే పెట్టాను. సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి 399 రూపీస్ అనమాట. సో ఇవి రెండు అమెజాన్లోనే తీసుకున్నాను, లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇది అనమాట, ఈ నెస్టింగ్ టేబుల్. ఇది ఎప్పటి నుంచో ఉంది. అంటే ఫస్ట్ రూమ్లో సోఫా పక్కన లైక్ సెంటర్ టేబుల్ వేయాలి అన్నట్టుగా అనుకున్నాను. సో అమెజాన్లో చూస్తే అయితే దొరికింది. ఇది వచ్చేటప్పటికి 2389 రూపీస్ అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను ఫైనల్ మార్బుల్ అనుకున్నాను, బట్ ఇట్స్ నాట్ మార్బుల్, బట్ లుక్ అయితే సేమ్ మార్బుల్ లానే ఉంది. సో ఎనీవే బాగుంది కదా అని చెప్పి అయితే నేను తెప్పించాను. అండ్ ఇలా ఫస్ట్ రూమ్లో అయితే ఇలా సెట్ చేశాను. అండ్ కింద ఇంకా మనకి ఆ రగ్ కూడా ఒకటి చూస్తున్నాను అనమాట. అవి కూడా తీసుకున్న తర్వాత ఫుల్ రూమ్ అసలు ఎలా ఉంది లుక్ అనేది మీకైతే షేర్ చేస్తానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే వైట్ కలర్ కింద మార్బుల్ కదా, దానికి అలా పైన నెస్టింగ్ టేబుల్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి మనకు వద్దు అనుకుంటే అది లోపలికి కూడా అనేసుకోవచ్చు అనమాట. సో యూ క్యాన్ యూజ్ ఇట్ లైక్ ఎక్స్టెండ్ చేసి యూజ్ చేయొచ్చు, లేదంటే ఇలా లోపలికి పెట్టేసి కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది ఈ టేబుల్ అయితే. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఈ ఫ్లవర్ది ఆకులు ఉన్న పాట్, ఇది ఆర్టిఫిషియల్ అనమాట, ఆర్టిఫిషియల్ లీవ్స్. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఈ లీఫ్ని ఏమంటారో నాకైతే గుర్తులేదండి. కాకపోతే ఇది చాలా బాగా నచ్చింది నాకు. అంటే అన్ని ప్లేస్లలో మనం రియల్ ప్లాంట్స్ పెట్టలేం కదా. సో అలా అని చెప్పేసి ఈ ప్లాంట్ ఎలా ఉంటుందో తెప్పించాను. అంటే నాకు క్రీపర్ టైప్లో కింద ఫాలింగ్ లాగా ఉండాలి అన్నట్టుగా అనుకున్నాను. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ అరౌండ్ 200 చేంజ్ అయితే ఉందండి. చాలా బాగా అయితే అనిపించింది. అంటే లీవ్స్ అవి ఏంటంటే సేమ్ మనకి రియల్గా లీవ్స్ ఎలా ఉంటాయి, సో సేమ్ అలాగే ఉందన్నమాట. సో ఆ హైట్లో అయితే వచ్చింది. సో ఇప్పుడు చూస్తారు కదా, టేబుల్ పైన పెట్టినా కూడా లుక్ అనేది చాలా బాగా అయితే అనిపించిందండి నాకు. అంటే ఐ రియలీ లవ్ దాట్ లుక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక చిన్న డిఐవై అయితే నేను చేశాను. అంటే ఇవి ఏంటంటే చెట్లు ఎండిపోతాయి కదండి. సో అవి అయితే తీసుకొచ్చి అంటే కట్ చేసి ఉంటాం కదా, కొంచెం ప్రూనింగ్ అది చేస్తాం కదా. సో అవి ఇంట్లోవి గార్డెన్లోవి నేను మొన్న తీసాను అనమాట. అవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వాటికి అలా వైట్ పెయింట్ అయితే వేసి అలా చిన్న ఫ్లవర్ వేస్ లాంటిది ఉంది నా దగ్గర, దాంట్లో అయితే పెట్టాను. సో నాకు చాలా బాగా అనిపించింది. లైక్ సింపుల్ డిఐవై ఏంటి, ఇంకా దీనికి కావాలంటే మనం చిన్నవి పాంపామ్ బాల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవి అయితే చేయాలి అలా అని చెప్పి ప్రస్తుతానికైతే ఇలా పెట్టాను. ఇదైనా కూడా చాలా బాగా అనిపించిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మా రోజు బెల్జియం వ్యాఫల్కి వెళ్ళామన్నమాట, లైక్ స్నాక్స్కి. అంటే చాలా రోజులు అయిపోయింది లైక్ బయటకు వెళ్ళి ఇలా స్నాక్స్ తిని. సో ఎంట్రీ అవ్వడంతోనే లుక్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఎల్లో కలర్ పైన అలా ఫుల్ నటెల్లా అని పిక్చర్స్ అవి, ఇట్ వాజ్ రియలీ సో గుడ్ టు లుక్. సో ఇంకా నచ్చితే మనం ఊరుకుంటామా అండి, ఫోటోలు వీడియోలు తీసేసుకుంటాం కదా. సో ఇంకా అలా అని చెప్పేసి నేను కూడా ఫొటోస్ అయితే వీడియోస్ అయితే తీసాను. ఐ రియలీ లవ్ దిస్ కాన్సెప్ట్. చూస్తున్నారా నటెల్లా అక్కడ పక్కన టీ కెటిల్ అలా. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత సమ్ స్నాక్స్ అయితే తీసుకుందాం అనుకున్నాము. ఏంటంటే ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ చీజ్ ఓవర్లోడెడ్ అనేది ఉంది. సో ఇదొకటైతే తీసుకున్నాను. అండ్ ఇదొకటి అమృత్సరి చాప్ అనమాట. సో చాప్ అసలు మనం హైదరాబాద్లో ఎలా ఉంటుందో తిందాం అన్నట్టుగా తిన్నాను. ఫస్ట్ టైం వచ్చేటప్పటికి శ్రీశైలంలో తిన్నాను.
సో ఈసారి ఇక్కడ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని. ద టేస్ట్ వాజ్ రియల్లీ నైస్, నాకైతే బాగా నచ్చిందండి. అండ్ ఇంకా తర్వాత గోలీ సోడా ఈ మధ్య బాగా ట్రెండ్ కదా, సో ఇంకా ఒకటి ఆరెంజ్ ఫ్లేవర్లో గోలీ సోడా అయితే తెప్పించాను. అండ్ ఇంత తిన్న తర్వాత మనం బెల్జియం వాఫల్కి వెళ్ళి వాఫల్ తినకపోతే ఎలా అండి, సో ఇదైతే కిట్ క్యాట్ వాఫల్. ఐ రియలీ లవ్ దిస్ అ లాట్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇంకా అలా కొంచెం చిల్ టైం చేసేసుకున్న తర్వాత వచ్చాము. అండ్ ఇవైతే నాకు చాలా బాగా నచ్చిందండి. లైక్ చూస్తున్నారు కదా ఎల్లో కలర్ పైన, లైక్ ఏ కలర్ థీమ్ అయినా ఎల్లో అయితే చాలా బాగా ఇట్లా పాపప్ అవుతుంది. అండ్ లుక్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. సో చూస్తున్నారు కదా అలా చిన్న చిన్న డ్రాయింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఐ రియలీ లవ్ దాట్ ప్లేస్, అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ లైఫ్ ఈజ్ స్వీట్ అని అయితే రాసిందనమాట. సో రియలీ లవ్, హ్యాడ్ అ గుడ్ ఈవినింగ్ ఓవర్ దేర్. అండ్ ఇంకొచ్చిన తర్వాత ఏంటంటే వీకెండ్కి స్నాక్స్ అయితే చేద్దాం అన్నట్టుగా అయితే అనుకున్నాను. సో ఇది వచ్చేసి మకానా ఉంటాయి కదండి, మకానా అనమాట. ఆల్రెడీ ఇవి చేయడం నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను. సో ఫుల్ రెసిపీ అయితే నేను చూపించట్లేదు, జస్ట్ చిన్న బిట్ అయితే తీసాను అనమాట. సో మకానా ఏంటంటే మనం ఫస్ట్గా మంచిగా వేయించుకోవాలి, అంటే కొంచెం క్రిస్పీ అయ్యేలాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఆయిల్లో కొంచెం నేను ఉప్పు, కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ అరోమాటిక్ పౌడర్ ఉంది కదా, సో అది కూడా వేసాను అనమాట. సో అలా 3 స్నాక్స్, అటుకులు, సేమిలే పోపు వేసుకుంటాం కదండి, పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, మిర్చి, ఉప్పు అవన్నీ వేసుకొని పోపు వేసుకుంటాము. సో దీంట్లో కూడా ఆనియన్, మిర్చి అండ్ లెమన్ వేసుకొని తింటే అయితే చాలా సూపర్ ఉంటుందండి టేస్ట్. సో అలా అని చెప్పేసి ఇంకా అటుకులు ఉంటే అటుకులు కూడా చేసేసాను. మకానా చూసారు కదా, సో మకానా కూడా చేశాను అనమాట. అండ్ ఇది కూడా బాగుంటాయి టేస్ట్, లైక్ మనకి వీక్లో ఒక 3-4 డేస్ అయితే వస్తాయి స్నాక్స్ అన్నట్టుగా. సో ఇవి కాకుండా ఫ్రూట్స్ అవి కూడా తింటాము, బట్ ఇంక ఇలా ఉంటే ఏంటి అంటే స్నాక్ మీద ఇంకేది చేయాలి అన్న ఆలోచన ఉండదు. సో అలా వీకెండ్ వస్తే అప్పుడప్పుడు అలా చేసి పెట్టేస్తాను అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ అయితే అలా వస్తాయండి. అండ్ ఇంకోటి మురుమురాలు, ఇవి కూడా నాకు చాలా బాగా ఇష్టము. అంటే వీటిలో కూడా మనం పోపు వేసేసుకోవడమే సింపుల్. అండ్ దీంట్లోకి ఆనియన్, లెమన్ వేసుకొని తింటే అయితే చాలా సూపర్ ఉంటుంది. సో ఈ 3 అయితే స్నాక్స్ చేశాను. సో 3 రోజులకి స్నాక్స్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా కావాలి అంటే ఫ్రూట్స్ ఒకటి ఉన్నాయి, లేదు అంటే మనకి శనగలు, బొబ్బర్లు ఉంటాయి కదండి, సో అవి కూడా యూజ్ చేసేస్తాను అనమాట. సో అవి ఈ వీక్ స్నాక్స్ అండి. అండ్ ఇది వచ్చేటప్పటికి నేను ఇంకొక జర్నల్ పేజ్లో అయితే ఇది డ్రా చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ నాట్ ఎ ప్రో, కాకపోతే సింపుల్గా చిన్న చిన్నవి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇది అదనమాట. అండ్ ఇప్పుడు బయట వచ్చేటప్పటికి లుక్ అయితే మనకి ఇలా కనిపిస్తుందండి. ఐ రియలీ లవ్ దిస్ లుక్ అ లాట్. అండ్ ఈ లైట్ వేసిన తర్వాత కూడా రూమ్లో చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఆ వైబ్ చాలా బాగా అనిపిస్తుంది ఎల్లో లైట్లో, అంటే లో లైట్ ఆ థీమ్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో మ్యాక్సిమం ఈవినింగ్ అవడంతో అలా వేసుకుంటాను. సో డిడ్ యూ లైక్ మై డిఐవై? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే మేము ముందు ఉంటానండి. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్, హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే, టేక్ కేర్ ఆఫ్ యూ, బాయ్.